నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను మీ బాలు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వంతో నిధులు కేటాయించేలా చేసి ఒంగోలు నగరానికి వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి నగర ప్రజలు, బాలినేని అభిమానులు, వైసీపీ శ్రేణులు అపూర్వ ఘన స్వాగతం పలికారు. ఒంగోలు నగరం సరిహద్దు వద్దకు పెద్ద ఎత్తున బాలినేని అభిమానులు, వైసీపీ శ్రేణులు చేరుకొని ఘన స్వాగతం పలికారు. లైన్ పెట్టరా కాబట్టి తర్వాత పెడుతుంది, కంటిన్యూగా ఉండదు కదా. डीजे श्रीवर्धन मिक्सेस हिमकुट्टी डीजे श्रीवर्धन मिक्सेस हिमकुट्टी डीजे श्रीवर्धन मिक्सेस हिमकुट्टी
విజే శ్రీవర్ధన్ మిక్సెస్ తిమకొట్టి దుర్గతి కలివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చే ఈ ప్రజాపతి జగనన్న ఆశయాల స్వరము నీకు స్వాగతం ఆ ప్రతి గడపకు చేరిన జగనన్న సంక్షేమం జగనన్నతో చెప్పు మేము అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పు మా ఈ సంతోషం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన ప్రగతి వారధి జగనన్న సారథి ప్రజల దుర్గతి కలివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చే ఈ ప్రజాపతి సంక్షేమం జనక్షేమం ముఖ్యమనే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం మా దరిద్రం మా దుర్భరం తరివేసిన నాయకత్వం నవరత్న పథకాలతో మా దేవుడయ్యినాడు ఎడుగూరి సంధింటి జగన్మోహనుడు మా ఇంటి బిడ్డ వలె మమ్మేలుతున్నాడు ప్రమాణం మళ్ళీ మీకే ఓటేస్తా అను సూర్యుడు ఇటు పొడిచిన మీ పాలన విడువం జగనన్నతో చెప్పు మేము అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పు మా ఈ సంతోషం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జనరంజక పాలనతో మారి గ్రామాల స్వరూపం ఇదిగో సాక్ష్యం ప్రతి వర్గానికో పథకం ఇదే కదా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం తెలుసుకుంటేమయ్యా అన్న పాలన మాధుర్యం నింగినున్న మా దేవుడా అయ్యా రాజశేఖరుడా ఎంత గొప్ప నాయకుడయ్యా ఈ తనయుడు మచ్చలేని పాలనతో స్వచ్ఛమైన పథకాలతో పేదోళ్ల గుండె గుడిలో దేవుడయ్యను విజయమ్మల కారుణ్యం నీలోని మంది ధైర్యం అనునిత్యం ధన పాలనలో చూస్తున్నాము జగనన్నతో చెప్పన్న అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పన్న అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన
నాయకుడై జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిశలు పని చేస్తాడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఓ బాలినేని వాసన్న ఓ బాలినేని వాసన్న ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నజరానా అందరికీ చేరుటకై రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు మన అందరి ప్రియతముడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను పాటిస్తూ చేయూతానందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మనకి ఈ సాంగ్ మిక్స్ బై DJ ఈ సాంగ్ మిక్స్ బై DJ మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అక్క చెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉందని ఉద్ఘాటించారు. ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి డబ్బులు పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేశాడని గుర్తు చేశారు. అక్టోబర్ 2016 నుంచి అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం రద్దు చేశాడు. అప్పట్లో పొదుపు సంఘాల రుణాలు కాస్త తడిసి మోపెడయి వడ్డీలు చక్ర వడ్డీలు కట్టుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు కూడా కిందకు పడిపోయాయన్నారు. ఏనాడు మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం పక్క పార్టీలోనూ స్టార్ క్యాంపెయిన్లు ఉన్నారని, మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ళు అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
నామాలు పెట్టడానికి చివరిగా నేను ముగించబోయే జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రాజుకు దగ్గర రాజ్యం అంతా చూసినా నీళ్లే, ఏ కాలువలో చూసినా నీళ్లే. ఈ రోజు నుంచి 2 వారాల పాటు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ వరుసగా చేయూత సుధామణి వంటి పథకాలతో సుస్థిరమైన ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించిన లబ్ధి 394 కోట్లకు రూపాయలతో వైఎస్ఆర్ ఆసరా కింద మన జగన్ పేమెంట్తో అందజేస్తున్నారు. అలాగే జగనన్న ప్రభుత్వం జవాబుదారీతనానికి, పారదర్శకతకు, అవినీతి రహిత సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన ప్రజానాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉరవకొండ నియోజకవర్గంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమానికి అనుబంధంగా కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ దినేష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగాడ సుజాత్తో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈ రోజు తెరపడటం జరిగిందని మంత్రి సురేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 4వ విడతలో 6,394 కోట్ల డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇచ్చిన మాట కోసం, నిబద్ధత కోసం పరిపూర్ణంగా 4 విడతల్లో 25,000 కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాల అప్పులు తీర్చడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఇస్తానని చెప్పి ముఖం చాటేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న బకాయిలు తీరుస్తామని చెప్పిన విధంగా చేయటం జరిగిందన్నారు. గత పాలకుల మీద నమ్మకం లేక మహిళలు జగన్కు పట్టం కట్టారని, తిరిగి మరలా జగన్ సీఎం కావాలని మహిళలందరూ కోరుకుంటున్నారని అన్నారు. జిల్లాలో 31,302 గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు 4వ విడత ఆసరా 234.45 కోట్లు, పట్టణ ప్రాంత పరిధిలోని 5,482 స్వయం సహాయక సంఘాలకు 45.63 కోట్ల చెక్కులను మంత్రి మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆసరా, జగనన్న ఆసరాలో భాగంగా 4వ విడత సుమారు 6,394 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేయడం బటన్ నొక్కి డీబీటీ ద్వారా. ఇది ఒక నిబద్ధతకు, ఒక విశ్వసనీయతకు, ఇచ్చిన మాట కోసం ఈ రాష్ట్ర మహిళా లోకానికి ఎన్నికల ముందు జగనన్న ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పరిపూర్ణంగా పూర్తి చేసినటువంటి ఘటన ఇది. అందుకే ఇది చారిత్రాత్మక ఘటన అని చెప్తా ఉన్నాను. 4 విడతలుగా సుమారు 25,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ కింద డ్వాక్రా రుణాలకు ఏదైతే గత ప్రభుత్వం చేస్తానని చెప్పి ముఖం చాటేసిన పరిస్థితుల్లో జగనన్న అధికారంలోకి రాకముందే అప్పటి వరకు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా పరిపూర్ణంగా అందిస్తామని చెప్పి ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకున్నారు. ఇది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం జవాబుదారీతనానికి, పారదర్శకతకు, అవినీతి రహితంగా సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఏదైతే మనం చూసామో మేనిఫెస్టో అంటే ఎన్నికల ముందు చెప్పే ఒక కొన్ని బూటకపు వాగ్దానాలు, అలివి కాని వాగ్దానాలు, కేవలం ఓటర్లను మభ్యపెట్టడానికి మరి ఈ యొక్క మేనిఫెస్టో రూపొందిస్తారని గత పాలకులు చేసినటువంటి పనులు ఆ విధంగా మరి ఉన్నాయి. కాబట్టి ప్రజలు దాని మీద నమ్మకం లేని పరిస్థితుల్లో జగనన్న ఈరోజు ఆ యొక్క మేనిఫెస్టోకు ఈరోజు అది ఒక పవిత్రమైనటువంటి డాక్యుమెంటు, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా మేము భావిస్తామని చెప్పి ఈరోజు దాన్ని అమలు చేశారు. ఈరోజు డ్వాక్రా మరి గ్రూపులో ఉన్నటువంటి మహిళలంతా, లక్షలాది మంది మహిళలంతా కూడా ఈరోజు ఒక ఏకకంఠంతో జగనన్నకు మద్దతు తెలుపుతూ వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు చక్కటి ఫలితాలను ఇచ్చిందని చెప్పి ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఒక నమ్మకంతో వారి యొక్క భవిష్యత్తుకు ఈరోజు మరి జగనన్ననే భరోసా అని చెప్పి ఈరోజు వాళ్ళు ఒక ఏకాభిప్రాయంతో రాబోయే రోజుల్లో కూడా జగనన్నే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో మరి 4 విడతల్లో సుమారు
1120 కోట్ల రూపాయలు అర్బన్ కానివ్వండి, సెమీ అర్బన్ కానివ్వండి, రూరల్ కానివ్వండి అందరికీ కూడా ఈ యొక్క ఆసరా కింద రుణమాఫీ, డ్వాక్రా రుణాలు ఏవైతే వాళ్ళు తీసుకున్నామో రుణమాఫీ కింద పరిపూర్ణంగా 4 విడతలు ద్వారా ఈరోజు అందించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇది జగనన్న ప్రభుత్వానికి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఒక నిబద్ధతకు మారు పేరని చెప్పి తెలియజేస్తున్నటువంటి మరి ఒక పథకం ఇది. 25,000 కోట్ల రూపాయలు ఒకే పథకానికి అందించడం అనేది గతంలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్దగా చేయలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మరొకసారి జగనన్న గెలిపించుకోవాలని చెప్పి నేను గత 42 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించినట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె విరమించిన సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ఎన్నో నిర్బంధాలకు ప్రయోగించిందని, అవి లెక్క చేయకుండా చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి అంగన్వాడీల నిరసనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు తాకేలా చేశామని, గత రాత్రి చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరిస్తామని పూర్తిగా హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామన్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఐసీడీఎస్ ఒంగోలు ప్రాజెక్టు కార్యాలయం వద్దకు వెళ్లి విధుల్లో చేరుతున్నట్లు లేఖలు అధికారులకు అందజేశారు. గత 42 రోజులుగా సమ్మె చిత్రమైన పోరాటం చేశామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జీవి కొండారెడ్డి, ఏఐటీసీ జిల్లా నాయకులు ఎస్డి సర్దార్, ఐఎస్టియు నాయకులు ఎంఎస్ సాయి, సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, తెలుగునాడు ట్రేడ్ నాయకులు రామారావు, డ్యూటీ ఉద్యోగుల సంఘం నాయకులు శేషయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగలక్ష్మితో పాటుగా పలువురు నేతలు పాల్గొని ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించారని అన్నారు. హామీలు అమలు అయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుల్లా ఉండాలన్నారు. మహిళా శక్తి స్వరూపాన్ని ప్రభుత్వానికి చూపించామని వారు తెలిపారు. సమ్మెను ఇప్పటి వరకు మా వెనుక ఉండి నడిపించిన సిఐటియు నాయకత్వానికి, వామపక్ష పార్టీల నాయకులకు, కార్మిక ప్రజా సంఘాల నేతలకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం మీద మా ఉద్యమం తాత్కాలిక విరమణ మాత్రమే. ప్రభుత్వం 10 డిమాండ్లు అంగీకరించామని చెప్పింది, మొన్ననే చెప్పింది. మిగతా 11వ డిమాండ్ వేతనాల పెంపు జులైలో పెంచుతామని చెప్పింది. అయితే మేము కూడా జులైలోనే పెంచండి, కాకపోతే మాకు రిటర్న్ గా ఇవ్వండి అని చెప్పాం. నిన్న చెప్పడం కూడా మేము రిటర్న్ గా మినిట్స్ లో ఇస్తాము, చర్చల్లో రిటర్న్ గా మినిట్స్ లో ఇస్తాము, ఖచ్చితంగా పెంచుతాము. మీకు మాకు అంగన్వాడీ యూనియన్ కి ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైనటువంటి వేతనాన్ని పెంచుతాము, ఇది మినిట్స్ లో చేరుస్తాం, మీకు మినిట్స్ గా ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తాత్కాలికంగా విరమింపజేస్తున్న మా పోరాటాన్ని ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే, ఆమోదకరమైనటువంటి వేతనాన్ని పెంచకపోతే, ఇచ్చిన మినిట్స్ ని అమలు చేయకపోతే మా పోరాటం మరింత ఉధృతంగా ఉంటుందని చెప్పేసి మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే అంగన్వాడీల యొక్క మినిట్స్, సమ్మెలో ఒప్పుకున్నటువంటి మినిట్స్ అన్ని ఇవ్వాలని, ఇంప్లిమెంట్ వెంటనే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్, అట్లాగే 26,000 వేతనం పెండింగ్ లోనే ఉంది. కొన్ని డిమాండ్లు సాధించుకోవడం జరిగింది. ఈ డిమాండ్లను సాధించుకున్న అంగన్వాడీలకి అభినందన తెలియజేస్తూ, రాని డిమాండ్లు ఏవైతున్నాయో ఆ రాని డిమాండ్ల కోసం రాబోయే కాలంలో వాళ్ళు పోరాటం కొనసాగిస్తారనే విషయాన్ని సందర్భంగా చెప్తున్నాం. అందుకని రాష్ట్రంలో ఉన్న యావత్ మంది కార్మిక వర్గానికి మేము తెలియజేసేది ఒకటే, పోరాటాల సమస్యలు పరిష్కారం అయితే ఐక్యత పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. కాబట్టి పాలక వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకోవడం తప్పితే మరో మార్గం లేదని ఇతర కార్మిక సంఘాలకి అంగన్వాడీలు తెలియజేశారు. ఆ సందేశంతో ఇతర కార్మిక వర్గం కూడా ముందుకు సాగాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యమంలో పాల్గొన్న 50 మంది అంగన్వాడీ కార్యకర్తలకి అభినందనలు తెలియజేస్తున్నాం.
మద్దతు ఇచ్చిన కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీలకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కింద పడిపోతుంటే పట్టుకొని పైకి ఎత్తే వాళ్ళు సిఐటియు నాయకులు. సిఐటియు లేకపోతే మేము ఈరోజు ఈ ఉద్యమాన్ని సఫలీకృతం చేసుకునే వాళ్ళము కాదని ఘంటాపదంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వారికి అందరికీ నిజంగా మా హృదయపూర్వకమైన వందనాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఏది ఏమైనా మాకు సరైన జీతము, న్యాయపరమైన జీతము మాకు ఇస్తే మేము ఇంకా సంతోషిస్తాము, ఇంకా ముందుకు వెళ్తాము, ఇంకా మంచి మంచి మా ఉద్యోగాల్లో మేము కార్య సఫలీకృతం చేసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. దశాబ్దాలుగా సొంతింటి స్థలం లేక అగచాట్లు పడుతున్న వారి కళ నెరవేరనుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇంటి నివేశన స్థలాల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేని పరిస్థితి. తీరా పట్టాలు చేతికి అందుతున్నాయన్న తరుణంలో ప్రతిపక్ష పార్టీ చేపట్టిన చర్యలతో పేద ప్రజలకు అందాల్సిన పట్టాలు అందకుండా పోయాయి. దీంతో ఏదో ఒక విధంగా ఒంగోలు నగరంలోని అర్హత ఉన్న ప్రతి పేదవాడికి నివేశన స్థలం ఇవ్వాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంకల్పించారు. ఆ సంకల్పం నెరవేరేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద పట్టుబట్టి మరీ నిధులు సాధించారు. ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలనే దృఢ సంకల్పంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. త్వరలో పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరనుంది. జీవో నెంబర్ 44 ద్వారా ఒంగోలులోని వెంగముక్కలపాలెం, ఎర్రజర్ల, మల్లేశ్వరపురం, నర్సాపురం అగ్రహారాల్లో రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి చెల్లించాల్సిన పరిహారం నిధులు విడుదలయ్యాయి. కొప్పోలు సమీపంలోని మల్లేశ్వరపురం, నర్సాపురం అగ్రహాల పరిధిలోని రైతుల వద్ద నుంచి 209.49 ఎకరాలు, వెంగముక్కలపాలెం, ఎర్రజర్ల వద్ద రైతుల నుంచి 220.53 ఎకరాలు సేకరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకు గాను 210 కోట్లు అవసరం కాగా దీనిపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రభుత్వం ఆ మేరకు గతంలో 30 కోట్ల నిధులు విడుదల చేయగా మిగిలిన 180 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. నగరంలోని అర్హులైన పేదలందరికీ ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలనే తలంపుతో మొదటి నుంచి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గట్టిగానే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కోర్టును ఆశ్రయించడంతో పట్టాలు ఇవ్వలేకపోవడం జరిగింది. మరి ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద పెట్టమని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారు. దాంట్లో భాగంగా మనం ఒంగోలు పట్టణంలోనే మీకు ఇళ్ల స్థలాలు అందరూ కూడా లబ్ధిదారులకి మేము అందరూ కూడా స్థలం అంతా రెడీ చేస్తే వాళ్ళు ఎవరు ఇచ్చేవారు ఎవరు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కోర్టుకి వేస్తారు. దీంతో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పేదలకు ప్రభుత్వమే స్థలం కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో ప్రకటించారు. అదే మాట ప్రకారం మాట తప్పిన నేతగా తాను రాజకీయాల్లో ఉండనని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతే మళ్లీ ఒంగోలులో పోటీ చేస్తానంటూ బాలినేని పలు దఫాలు స్పష్టం చేశారు. బాలినేని స్వయంగా విజయవాడలో కూర్చుని సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. ఇప్పటికే 210 కోట్లలో 30 కోట్లు జిల్లా యంత్రాంగం రైతుల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన 180 కోట్లు విడుదల చేయాలని కోరారు. అయితే సీఎం మరో అడుగు ముందుకేసి 180 కోట్లతో పాటు ఆ భూములు చందును చేయటం, భూములకు హద్దురాళ్లు వేయటం, భూముల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, ఆ కాలనీలకు వెళ్లేందుకు లింక్ రోడ్ల నిర్మాణం, పైప్ లైన్, కల్వర్టులు మొత్తం చేపట్టేందుకు అవసరమైన 21,335 కోట్లను కూడా కలిపి మొత్తం 210.335 కోట్లు విడుదల చేస్తూ జీవోను జారీ చేశారు. మరి ఒంగోలు పట్టణం సంబంధించి మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఇళ్ల పట్టాలు కానీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఇళ్ల పట్టాలన్నిటి కూడా రెడీ చేస్తూ ఉన్నాం. దాదాపు 230 కోట్ల దాకా మరి ఈ హౌసింగ్ సంబంధించి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇది బృహత్తరమైన కార్యక్రమం. దాదాపు 25,000 మందికి పట్టాలు ఇవ్వటం అంటే సామాన్య విషయం కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక
ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. దశాబ్దాలుగా సొంత ఇంటి కళ నెరవేర్చుకోలేకపోతున్న ప్రజల కోసం 201.35 కోట్లు మంజూరు చేయించిన తర్వాత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒంగోలు రానున్నారు. తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన నిధులు సాధించడంతో పాటు పనులు కూడా వేగవంతంగా చేయిస్తుండటంతో పేదలందరికీ ఇళ్లు జగలన్న కాలనీల్లో ఇప్పటికే భరోసా పత్రాలు అందుకున్న ప్రజానికం నేడు బాలినేనికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక కర్నూలు రోడ్ బైపాస్ జంక్షన్ వద్ద నుంచి బాలినేనిని పురవీధుల్లో భారీగా స్వాగతించేలా చర్యలు చేపట్టారు. ఒంగోలు పట్టణంలో అర్హులైన పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం భూసేకరణకు నిధులు విడుదల చేసిందని, దీంతో పాటు భూమి చదునుతో పాటు మౌలిక వసతుల కల్పనకు మరో 21 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. రాళ్లు పాతటం, భూమి చదును చేసే ప్రక్రియను టెండర్లు పిలవటం జరిగిందని అన్నారు. రైతువారీ రెవెన్యూ రికార్డుల పరిశీలన చేస్తున్నామని, 2 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని, భూసేకరణ చేపట్టిన వెంటనే పట్టాలు అందజేస్తామని అన్నారు. ఈ ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఒంగోలు అర్బన్ కింద హౌసింగ్ కింద ఈ సైట్స్ ఇవ్వడానికి ఉంటున్న ప్రక్రియ ఆల్రెడీ మొదలు పెట్టాము. గవర్నమెంట్ ఆల్సో రిలీజ్డ్ 180 crores ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ అనదర్ 20 crores ఫర్ ల్యాండ్ డెవలప్మెంట్ ఆల్సో ఈ రోడ్స్ అండ్ స్టోన్ ప్లాంటేషన్స్కి. ఆల్రెడీ అది కూడా టెండర్ వెళ్ళడం జరిగింది. షార్ట్ టెండర్ 15 days అయిన తర్వాత ఈ ప్రక్రియ ఇమ్మీడియట్గా మొదలు పెడతాము. ల్యాండ్ ఎక్విజిషన్స్ గురించిన వెరిఫికేషన్స్, వాళ్ళకున్న రెవెన్యూ వెరిఫికేషన్స్ అండ్ వాళ్ళకున్న ల్యాండ్ పొజిషన్స్లో ఎవరు ఉన్నారని వెరిఫికేషన్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. దాదాపుగా ఒక 60% ఆఫ్ రెవెన్యూ డాక్యుమెంట్స్ ఆల్రెడీ వెరిఫై చేశాము. మిగిలినది కూడా త్వరగా ఒక 2-3 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఫైనల్ నోటీసెస్ ఇచ్చేసి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఇది ఆన్ నెగోషియేషన్స్ నెగోషియేషన్ చేసేసి ఇది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కూడా త్వరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెర్ఫ్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4569 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లగా ప్రకాశం జిల్లాలో 217 మంది ఉన్నారు. విధులు బహిష్కరించిన సెర్ఫ్ ఉద్యోగులు ఒంగోలులోని DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం వద్ద టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా సెర్ఫ్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ 2002 సంవత్సరం నుండి వివిధ విభాగాల్లో తాము పనిచేస్తున్నామని, తమ సర్వీస్ రెగ్యులర్ చేసి పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూల వేతనంపై 100% EPF అమలు చేయాలన్నారు. సపోర్టింగ్ స్టాఫ్కు సంబంధించి అన్ని క్యాడర్లలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. సెర్ఫ్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ నరేంద్ర, నాయకులు గోపీనాథ్, రామకృష్ణ, కోటేశ్వరరావు, మోహన్ రావు, ముఖ్య సలహాదారులు డేవిడ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెర్ఫ్ ఉద్యోగులందరూ కూడా సమ్మెలోకి వెళ్ళటం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి మా న్యాయమైన డిమాండ్లని నెరవేర్చాలని ప్రభుత్వం దృష్టికి పలు దఫాలుగా మెమోరాండాల రూపేణా అదేవిధంగా విన్నపాల రూపేణా తీసుకెళ్తున్నప్పటికీ కూడా మా యొక్క డిమాండ్స్ నెరవేర్చలేదు. జనవరి 6, 7, 8 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి వెళ్ళేసి మా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకత్వంలో జేఏసీ సెర్పకు వెళ్ళేసి గౌరవ CEO గారికి కూడా రిప్రజెంటేషను ఇవ్వటం జరిగింది. 22వ తేదీ వరకు కూడా మేము రిక్వెస్ట్ చేసి ఒక గడువు తేదీని నిర్ణయించుకొని ఒకవేళ ఆ సమయం వరకు చేయలేకపోతే మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో స్ట్రైక్ కూడా వెళ్ళవలసి వస్తుందని CEO గారిని కూడా మేము అడగటం జరిగింది. ప్రభుత్వాన్ని విన్నవించుకోవటం జరిగింది. కేవలం సెర్ప ఉద్యోగులు గత 22 సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి ఉద్యోగం ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదల దృష్టికి తీసుకెళ్లేదానికి, పేదల దరి చేర్చేదాని కోసం తీసుకెళ్తున్నప్పటికీ కూడా మా న్యాయమైన డిమాండ్లు, మా వెల్ఫేరు, మా రెగ్యులరైజేషను, మా పే స్కేలు, మా ఏదైతే 23% అందరికీ శాలరీ ఇచ్చారో, పెంపుదల చేశారో దాన్ని మాత్రం చేశారు. మేము అది కాదు అడుగుతుంది. గత 23 సంవత్సరాల నుంచి క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క సెర్ప్లో ఉన్నారు. అందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వీరందరికీ కూడా పక్క రాష్ట్రంలో
ఏదైతే సెర్ప్ ఉందో అదే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా క్యాడర్ ఫిక్సేషన్ చేసి పే స్కేల్ అమలు చేయడం జరిగింది. దాన్ని మేము ఇప్పుడు తీసుకున్నటువంటి శాలరీస్ మీద క్యాడర్ ఫిక్స్ చేసి పే స్కేల్ అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రతిసారి కూడా గ్రామీణ పేదరిక నిర్మూలనలో ఎంతోమంది ఉద్యోగులు అసూలు బాస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దిక్కులేని పరిస్థితుల్లో నిన్న చూస్తే కాకినాడ జిల్లాలో ఒక ఎంప్లాయీ మరణించారు. అటువంటి మరణించిన కుటుంబాల్లో ఎటువంటి ఆసరా లేదు, ఒక ఉద్యోగ కల్పన లేదు. ఎందుకంటే కారు నియామకాలు మా డిపార్ట్మెంట్లో చేపట్టలేదు. దాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం మనకి ఇచ్చే టార్గెట్ని, ప్రతి ఒక్క టార్గెట్ని ఎంత మనం సక్సెస్ చేస్తున్నామనేది గవర్నమెంట్కి కంపల్సరీగా తెలుస్తుంది. మాకు మా సిఇఓ గారు, మా తర్వాత ఇంకొకళ్ళు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ సెర్ప్ డిపార్ట్మెంటు స్థానంలో ఉన్న వాళ్ళకే కొంచెం చలనం తక్కువగా ఉంటుంది సార్. గవర్నమెంట్ అయితే మాకు సానుకూలంగానే ఉంది. మాకు దేవుని దయ వలన అప్పుడు హెచ్ఆర్ పాలసీ చేసినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయనకి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రజెంటు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నామండి. కాకపోతే ఏంటంటే యాజమాన్యాలే కొంచెం మాకు సహకరించటం లేదనేది మేము గమనిస్తున్నాము. ఈ ఖచ్చితంగా మాకైతే ఏ విధంగా అయితే మేము ప్రకాశం జిల్లా ఉద్యమాలకి పుట్టినిల్లు అనేది చెప్పి ప్రతిదీ ఇప్పుడే కాదు మనకు స్వాతంత్రం రావటానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కేంద్రీయ విద్యాలయ, జవహర్ నవోదయ విద్యాలయ, రాజంపల్లి కేంద్రీయ విద్యాలయ, కందుకూరు కేంద్రీయ విద్యాలయాలతో పాటు సిబిఎస్ఈ అమలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పెయింటింగ్ పోటీల్లో పాల్గొన్నారు. వికసిత భారత్, చంద్రయాన్, స్పోర్ట్స్ వేరియంట్ అంశాలపై విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. పెయింటింగ్కు అవసరమైన మెటీరియల్ను ఒంగోలు కేంద్రీయ విద్యాలయం నుండి అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ మెదడుకు మరింత పదును పెట్టి తమలోని సృజనాత్మకతను పెయింటింగ్ రూపంలో బయటపెట్టారు. ఈ పోటీలను కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్రావు పర్యవేక్షించారు. పోటీల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్రావు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన విద్యాలయం అంటే నోడల్ సెంటర్గా ఇచ్చారు మన స్కూల్ని. ఈ సందర్భంగా మనము పరాక్రమ దివాస్ అనేటువంటిది మన విద్యాలయంలో కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ సందర్భంగా విద్యార్థులకి పెయింటింగ్ కాంపిటీషన్ అనేటువంటిది కండక్ట్ చేశాము. దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాలు అయితే మన కేంద్రీయ విద్యాలయాలతో సహా తర్వాత జవహర్ నవోదయ విద్యాలయాలు, సిబిఎస్ఈ స్కూల్స్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ని పిలవటం జరిగిందండి. ఇందులో దగ్గర 100 మందిని పార్టిసిపేట్ చేయమని చెప్పారు. స్టేట్ గవర్నమెంట్ పిల్లలకి కాస్త వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేయడం చాలా తక్కువ మంది వచ్చారు. కానీ మనకు సిబిఎస్ఈ స్కూల్స్ పిల్లలు అయితే దగ్గర ఒక 51 మంది పిల్లలు ఈరోజు ఈ యొక్క కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. ఈ సందర్భంగా వాళ్ళకి ఏదైతే థీమ్ ఉన్నదో వికసిత్ భారత్ కానీ, చంద్రయాన్ కానీ, తర్వాత స్పోర్ట్స్ వారియర్ సంబంధించి ఈ యొక్క కాంపిటీషన్ వాళ్ళకి థీమ్స్ ఇవ్వటం అనేది జరిగిందండి. అందుట్లో పిల్లలు వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పిల్లలు చాలా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయిపోయిన వెంటనే వారికి 1, 2, 3 బహుమతులు అంటే ప్రైజెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అట్లనే ఎవరైతే మొదటి స్థానంలో ఉన్నారో వాళ్ళకి సపరేట్గా ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు పరాక్రమ్ దివాస్కి ఆర్ట్ కాంపిటీషన్కి ఒంగోలు కేవీకి వచ్చాను. నా డెవలపింగ్ ఇండియా ప్రకారం నేను నా పెయింటింగ్ వేసాను. వీఆర్కి క్లాసెస్ జరగడానికి అలా నేను వీఆర్ క్లాసెస్, అంతేకాకుండా మన ఫ్యూచర్లో మన ఏఐకి మన సపోర్టు మనకి ముందున్న ఏఐకి మనకి చాలా కాంపిటీషన్ ఉంటుంది. అంతేకాకుండా చంద్రయాన్కి అలా స్వచ్ఛ భారత్కి గురించి నేను ఆర్ట్ వేసాను. We are here taking part in Pariksha Pe Charcha competition. We are so happy for being a part of this. We are getting so much stress during because this is a exam period. So now we are so much stress relieved for taking part in this. This is my painting. The theme of the painting is Chandrayaan.
the thing which made me to paint this was the development of our country. None other than country except India did this, because we developed so much. We are only India has done this. We are so happy to and proud to be Indian. నేను ఒక డ్రా చేశాను. ఇది ఎగ్జామ్ వారియర్స్ది. ఇది చంద్రయాన్ 3 అండ్ ఇది వికసిత్ భారత్. ఎగ్జామ్స్ అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే స్ట్రెస్ తీసుకోకూడదు అని ఇక్కడ ఇది తెలుపుతుంది. ఇది చంద్రయాన్ అండ్ ఇది వికసిత్ భారత్ 2047లో మన ఇండియా ఎలా ఉండబోతుంది అని అన్ని గీశాను. ఈరోజు పరాక్రమ్ దివస్ సందర్భంగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ఇక్కడ పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టారు. And my painting is about Vikasit Bharat, how we are thinking about technology, and this is our technology, how we are thinking new apps and systems, etc. And in our India 2047, 48, in our India we are getting so many things, etc. And today Subhash Chandra Bose birth anniversary, so I drawn this. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవకాశం ఉందని ఏపీ ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ యాదవ్ అన్నారు. ఒంగోలు ఎఫ్సిఐ గోడౌన్ సందర్శించిన కదిరి బాబురావు అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులకు ఎఫ్సిఐ చేస్తున్న సేవలను వివరించారు. సిఎస్ పురానికి చెందిన కదిరి బాబురావు అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థులకు ఒంగోలు ఎఫ్సిఐ గోడౌన్లో క్షేత్రస్థాయి సందర్శనం చేశారు. విద్యార్థులకు ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ విజయ్ యాదవ్ అవగాహన కల్పిస్తూ భారతదేశంలో కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం పథకాన్ని ఎఫ్సిఐ ద్వారానే అందజేయడం జరిగిందని అన్నారు. పేద ప్రజలకు మోడీ ప్రభుత్వం ఇస్తున్న భరోసా అందరికీ ఉచితంగా ధాన్యం ఇస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేస్తున్నారన్నారు. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం కింద దేశంలో ఏ రేషన్ షాపు నుండైనా 5 ఏళ్ల పాటు ప్రతి నెల ఉచితంగా రేషన్ అందజేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు. దీనిలో 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఏడాదికి 2.36 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని, ప్రతి నెల అంత్యోదయ కుటుంబాలకు 35 కేజీల రేషన్, ప్రాధాన్యత కలిగిన కుటుంబాలలో ప్రతి ఒక్కరికి ప్రతి నెల 5 కేజీల రేషన్తో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇవన్నీ అమలవుతున్నాయని తెలిపారు. విద్యార్థులు కూడా ఎఫ్సిఐ చేస్తున్న సేవలను తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎఫ్సిఐ రవీంద్ర కుమార్ మాలిక్, ఒంగోలు ఎఫ్సిఐ మేనేజర్ రామ్ ప్రసాద్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఒంగోలు డిపో మేనేజర్ కె తంగరాజు, కదిరి బాబురావు అగ్రికల్చర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చైతన్య, డాక్టర్ కిరణ్ జి తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ బిఎస్సి తృతీయ సంవత్సరం విద్యార్థులు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. Directly attacking the grain, so it can hold the grain and it can bore into the grain which are already attacked by the major pest, so that is called minor pest. So example for major pest is what? Trigolim is major. Trogoderma granarium. Okay, and total the godown consists of that. The basic important thing for construction of scientific godowns is, why we are constructing scientific godowns? Because we have to preserve the food grains in a scientific manner. For the scientific manner in the sense, we have to preserve the food grains in a proper manner. Means it is also a living grains, or non-living. Rice. So actually today we are extremely happy that our agriculture students are visiting our depot. So we are made them understand whole operation of the FCI. Right now we are providing free ration under Pradhan Mantri Garib Kalyan Anna Yojana. That is free of the cost. And
we store good quality rice, and we are transport from this to different place also. And most importantly, now we are providing this fortified rice in all scheme. At the same time, wheat also, wheat that converted by state government in fortified wheat. మార్కాపురం కదిరి బాబురావు అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఒంగోలుని విజిట్ చేశారు. ఎందుకు విజిట్ చేశారు అని అంటే ఎఫ్సిఐ గురించి అసలు ఏంటి ఎఫ్సిఐ చేసేది, ఎఫ్సిఐ రోల్ ఏంటి, అంటే ఎఫ్సిఐ వల్ల ప్రజలకి ఏమి జరుగుతుంది, ఏమి మంచి జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి ఈరోజు వాళ్ళు విజిట్ చేయడం అయితే జరిగింది. సో ఈ విజిట్లో భాగంగా వాళ్ళకి ఎఫ్సిఐ యొక్క ఆబ్జెక్టివ్స్, ఎఫ్సిఐ వల్ల జరిగే లాభాలేంటి, ఎఫ్సిఐ ఏమేమి చేస్తుంది ప్రజలకి, అది ఎవరైతే దరిద్రరేఖ దిగువగా ఉన్నారో వాళ్ళకి ఫ్రీ రేషన్ ఇవ్వడం దగ్గర నుంచి, అంటే ఫ్రీ రేషన్ అంటే ఈ మధ్య మనం కోవిడ్ టైంలో చూసే ఉంటాం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి మనిషికి 5 కేజీల రైస్, దాన్ని ఇప్పుడు ఫ్రీగా చేశారు. నెక్స్ట్ వచ్చే 5 years దాకా ఇదే ఫ్రీ రైస్ని మనం ప్రజలకు అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఫ్రీ రేషన్ అందించడం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగా ఇంకొకటి పటిష్టమైన భారతదేశాన్ని రూపొందించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఫోర్టిఫైడ్ రైస్ అనే ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చారు. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అంటే మేమందరం కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అండ్ మేమందరం ఇక్కడ మా యొక్క ట్రిప్గా వచ్చాము. ఇక్కడ విజిట్ ఉంది ఎఫ్సిఐ నుంచి అండ్ వీఆర్ బ్యాచ్ ఆఫ్ కదిరి బాబురావు ఫ్రమ్ 2020 and 2021 and here we are going and supposed to see about FCA ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ మేము స్టోరేజ్ గ్రెయిన్ పెస్ అండ్ ఈ గ్రెయిన్స్ అనే వాటిని ఎలా స్టోర్ చేస్తారు, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు, తర్వాత ఏం చేస్తారనే విషయం తెలుసుకోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడ మా కిందకే జనరల్ మేనేజర్ సార్ అండ్ రెస్పెక్టివ్ అథారిటీస్ అందరూ వచ్చి మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ వీఆర్ వెరీ హానర్డ్ టు హ్యావ్ దెమ్ అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ స్పెషల్ అండ్ హ్యావింగ్ ఎ గ్రేట్ ట్రీట్మెంట్ ఫ్రమ్ దెమ్. ఇయర్ ఎఫ్సిఐలో మేము ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చాము అండ్ వి జస్ట్ నో అబౌట్ ప్రధాన మంత్రి గారి పిఎం కళ్యాణ్ అన్న యోజన గురించి తెలుసుకున్నాం ఇప్పుడే. అండ్ హియర్ మా మేనేజర్ సార్ మాకు ఇప్పుడు మొత్తం అంతా చూపిస్తామని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తామని చెప్పారు. వీఆర్ వెరీ హానర్ టు హ్యావ్ హియర్. విద్యార్థుల్లో మానవతా విలువలు మరింత పెంపొందించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నిర్ణయించినట్లు ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి తెలిపారు. ఇందుకు సంబంధించి 2 ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులను అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. నోడల్ రీసెర్చ్ సెంటర్గా వ్యవహరిస్తున్న డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఒంగోలు, ఉలవపాడు, కందుకూరు, కనిగిరి, కంభం, దర్శి, అద్దంకి, డోనాల, ఎర్రగొండపాలెంలోని 9 ప్రభుత్వ కళాశాలలకు చెందిన 109 మంది అధ్యాపకులకు దశలవారీగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు సీనియర్ అధ్యాపకులు శ్రీనివాసరావు, మహమ్మద్ బేగ్ శిక్షకులుగా వ్యవహరించారు. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే అత్యవసర వైద్యం అందేలా చూడకుండా సెల్ ఫోన్లో రికార్డ్ చేయటం వంటివి చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సాయం అందించకపోగా సెల్ ఫోన్లో రికార్డ్ చేయటం పట్ల ప్రిన్సిపల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారికి తక్షణం సాయం అందించాలన్న ఉద్దేశంతో విద్యార్థులకు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ట్రైనింగ్ ఫర్ టీచర్స్ ఏమిటి అంటే హ్యూమన్ వాల్యూస్ అని ఒక టాపిక్ కూడా మనం ఎడ్యుకేషన్లో ఒక పార్ట్గా ఒక పేపర్గా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో కుటుంబాలన్నీ ఉమ్మడి కుటుంబాలు కాకుండా ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ యూత్లో కూడా చాలా చేంజెస్ వచ్చింది. కాబట్టి వీళ్ళల్లో మళ్ళీ ఒక ఎంపతి టువర్డ్స్ ద సొసైటీ అండ్ వాల్యూస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి. మనం ఎడ్యుకేషన్ సంస్థ ఊరికే చదువు అంటే ఒక డిగ్రీ చేత పెట్టడం కాకుండా వాళ్ళలో ఒక విలువలు కూడా పెంపొందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన కమిషనర్ ఆఫీస్ నుండి కమిషనర్ గారు మా పోలా భాస్కర్ గారు, డాక్టర్ పోలా భాస్కర్ గారు, ఆయన మహాత్మా గాంధీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్టాఫ్ అందరికీ, అంటే మన ఎన్ఆర్సీ కింద ఉన్న 9 కళాశాలల్లోని అధ్యాపకులందరినీ 3 బ్యాచ్లుగా డివైడ్ చేసి ఈ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే 109 మంది స్టాఫ్ మన ఎన్ఆర్సీ కింద ఉన్న టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. 3 రోజుల్లో
బ్యాచెస్ వైజ్గా పార్టిసిపేట్ చేస్తారు. దీని తర్వాత అంటే నెక్స్ట్ విద్యార్థులు వీళ్ళు ఏం చేస్తారు మేడం? అంటే ఇప్పుడు ఈ కోర్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పిల్లల ఆలోచన దృక్పథాన్ని కొన్ని వీడియోస్ వాళ్ళన్నీ చేయాలి. ఇలాంటివన్నిటినీ డెవలప్ చేయడానికి వీలుగా ఉన్న కోర్స్ కాబట్టి వాళ్ళని ఆ కోర్స్ తీసుకురావడం వల్ల స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి అవకాశం. సిసిఏ వాళ్ళ ఆధ్వర్యంలో మనకి సీక్ అండ్ సెల్ అనే 2 సర్టిఫికేట్ కోర్సులు పిల్లలందరి చేత చేయించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మేము మాస్టర్ ట్రైనర్స్గా ఉన్నాము. మేము మిగిలినటువంటి మా ఎన్ఆర్సీ పరిధిలో ఉన్నటువంటి ఒంగోలు ఎన్ఆర్సీ పరిధిలో ఉన్నటువంటి అందరు లెక్చరర్లకు కూడా మేము ఈ 3 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తాము. ఈ ట్రైనింగ్ ఒక్కొక్క రోజు లెక్చరర్లందరికీ కూడా ఒకరోజు ట్రైనింగ్ ఇది. 3 రోజుల పాటు అన్ని ఎన్ఆర్సీలు మొత్తంలో ఉన్నటువంటి అందరూ కూడా కవర్ అవుతారు. ఈ విధంగా ఇది ఎందుకు వచ్చింది అంటే పిల్లల్లో మోరల్ వాల్యూస్ సిసి ఆధ్వర్యంలో 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందులో వివిధ మన డిగ్రీ కళాశాలలో ఉన్న ఒంగోలు పరిధిలో ఉన్న వాళ్ళని మేము ట్రైనప్ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఎంజిఐఈపిటి యునెస్కో సంస్థ ద్వారా మేము వీళ్ళలోని సీప్ అండ్ సెల్ కోర్సెస్ని ట్రైనప్ చేస్తున్నాం. తద్వారా మా ద్వారా ట్రైనింగ్ పొందిన లెక్చరర్స్ అదర్స్ వాళ్ళ కాలేజీల్లో పోయి సుమారు 1,00,000 మంది విద్యార్థులు ట్రైనప్ చేయాలని, వాళ్ళని సర్టిఫికేట్ ఓరియంటెడ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ మిషన్ మొదలు చేసాం. హోప్ వి విల్ సక్సెస్ఫుల్. జమ్మూ కాశ్మీర్లో జరిగిన జాతీయ స్థాయి ఐస్ కర్లింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను కలెక్టర్ దినేష్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయి జూనియర్, సబ్ జూనియర్ పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేసి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఒంగోలు పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు కళాశాల విద్యార్థులు పతకాలు సాధించారు. వ్యాయామ ఉపాధ్యాయురాలు ఝాన్సీదేవి, విద్యార్థులు ధాత్రి, ఫాతిమా, శుభరత్నం, శ్రీలక్ష్మి, జోషిత, మమత, వి శ్రీలక్ష్మిలకు కలెక్టర్ అభినందించారు. నేను ఐస్ కర్లింగ్ గేమ్ని 3 years నుంచి పిల్లలకి ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ముందుగా మేము ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేయించి జమ్మూ కాశ్మీర్లో జరిగిన థర్డ్ నేషనల్కి మేము అక్కడ గ్రౌండ్లో ఐస్ మీద 2 days బిఫోర్గా తీసుకెళ్ళి పిల్లలకు ప్రాక్టీస్ చేయించామండి. మా స్కూల్ పిల్లలు జూనియర్స్, సబ్ జూనియర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసి నేషనల్ లెవెల్లో 3rd place సాధించారు. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో మంచి గోల్డ్ మెడల్ సాధించి ఒలింపిక్లో పార్టిసిపేట్ చేయాలని నేను 2021లో కర్లింగ్ నేను పీవీఆర్ స్కూల్లో నుంచి చదువుకొని ఇప్పుడు ఇంటర్ 2nd year చదువుతున్నాను. 2021లో స్కూల్ తరఫున నేను గేమ్ ఆడాను, కర్లింగ్ గేమ్. అక్కడ గోల్డ్ మెడల్ సంపాదించలేకపోయాను. తర్వాత 2 years తర్వాత ఎలా అయినా మా మేడం బాగా కష్టపడి మాకు బాగా ప్రాక్టీస్ చేయించారు. అందుకని ఈసారి మాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఒంగోలు రైల్పేటలోని శ్రీ నేతాజీ హైస్కూల్లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను కరస్పాండెంట్ సిహెచ్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్స్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏవి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు విఎన్జి మాధవరావు, కాట్రగడ్డ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఏవి సుబ్బారావు మాట్లాడుతూ శ్రీ నేతాజీ హైస్కూల్లోని పిల్లలందరూ ఆ నేతాజీలోని ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకుని శ్రీ నేతాజీ హైస్కూల్ పట్టణంలోని నెంబర్ 1గా నిలపాలని తెలిపారు. విఎన్జి మాధవరావు పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనుపమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రమేష్ చేసావా? ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మా పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా దేనివల్ల అంటే మా పాఠశాల పేరే శ్రీ నేతాజీ హై స్కూల్. అలాంటి మహనీయుడి పేరు పెట్టుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు మా పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నాము. చదువుతో పాటు ఆయన స్ఫూర్తితో అన్ని విధాల్లో ముందుకెళ్లాలని మా విద్యార్థులను తయారు చేస్తున్నాము. ఇలాంటి మా పాఠశాలకు ఎలాంటి కార్యక్రమాలు చేసినటువంటి మా విద్యార్థులు, మా విద్యార్థుల తల్లిదండ్రులు మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు కూడా మాకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ, మాకు విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేతాజీ జయంతి ఎప్పుడూ కూడా మేము అద్భుతంగా నిర్వహిస్తామని కోరుకుంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జై అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెదరావీడు మండలం ఓబులక్కపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒక గోడకు త్రివర్ణ పతాకం రంగు ఉండడం, దానికి ముందు ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన అందజేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, నాగార్జున, వెంకటేశ్వరరెడ్డి, యలమందారెడ్డి, భారతి, ప్రేమకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆయన జైల్లో ఉండి మహాత్మా గాంధీ అహింస అంటే ఈయన హింసతోనైనా సరే మనం స్వాతంత్రం సాధించాలని చెప్పేసి ఆయన స్వతంత్రంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక సంస్థ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి. రానున్న ఎన్నికలలో ఈవీఎం ఓటింగ్ మిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈవీఎం మిషన్స్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ద్వారా ఓటరు గుర్తించిన తర్వాత కంట్రోల్ యూనిట్ నుండి ఓటరుకు ఓటు యాక్టివేట్ చేయడం జరుగుతుందని మాస్టర్ ట్రైనర్ రంగిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. తర్వాత ఓటర్లు తన ఓటు కంపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్ ఉంటాయి. అదేవిధంగా ఒక పార్టీకి ఓటు వేస్తే ఇంకో పార్టీకి ఓటు జమ చేయబడుతుందనేది అసాధ్యమన్నారు. 1982 నుండి భారతదేశంలో ఈవీఎంలను వినియోగిస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1999 నుండి కంట్రోల్ యూనిట్ అండ్ బ్యాలెట్ యూనిట్ను ఉపయోగిస్తున్నామని తెలిపారు. అందువలన ఎవరూ కూడా అపోహలను నమ్మకుండా స్వచ్ఛందంగా వారికి నచ్చిన పార్టీ లేదా అభ్యర్థి గుర్తుకి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. బ్యాలెట్ యూనిట్ అనేది ఉంటుంది. బ్యాలెట్ యూనిట్లో పైన గ్రీన్ కలర్ బల్బ్ వెలుగుతుంది. ఈ గ్రీన్ కలర్ బల్బ్ వెలిగిందా లేదా చూసుకొని ఓటరు తనకు నచ్చిన గుర్తు ఏదైతే ఉందో దానిలో బ్లూ కలర్ బటన్లో ప్రెస్ చేస్తారు. ఈ ప్రెస్ చేస్తే ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత బటన్ ప్రెస్ చేసి దానికి ఎదురుగా రెడ్ కలర్ బల్బ్ వెలుగుతుంది. దాంతోపాటు విండోలో స్క్రీన్ పైన ఆ బటన్ ప్రెస్ చేసినటువంటి పార్టీ యొక్క గుర్తు, వ్యక్తి పేరు, సింబల్ కూడా కనపడి 7 సెకండ్ల పాటు చూపించి ఆ స్లిప్ దానిలో కౌంటర్ ఫైల్ లోపలికి క్రెడిట్ అయిపోతుంది. ఆ విధంగా ఓటింగ్ కంప్లీట్ అవడం కోసం తీసుకునే టైం 20 సెకండ్స్. ఈ 20 సెకండ్స్ తర్వాత ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అద్దంకి బోస్ నగర్లోని చంద్రబోస్ విగ్రహం వద్ద తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్థానిక పెద్దలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వారణాసి రఘురామ శర్మ, పానెం నరసింహారెడ్డి, విశ్రాంత ఆర్జే డియు దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, అన్నమనేని వెంకట్రావు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, చిన్ని మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థులచే దేశభక్తి గీతాలు, డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 23వ తారీఖున కటక్లో జన్మించారు సుభాష్ చంద్రబోస్ గారు. దాదాపు సుభాష్ చంద్రబోస్ కొనసాగిద్దాం ఆశయాలను, కొనసాగిద్దాం
ప్రెస్ నుంచి ధిక్కరించి రక్తాన్ని దారి పురస్కారాన్ని సుభాష్ చంద్రబోస్ గారు ఈనాటికి కూడా అందరూ కూడా స్మరించుకునేటువంటి జై హింద్ అనేటువంటి నినాదం ఆగింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకు, ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవే బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.